హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కేసు ఏంటంటే మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. తన నోట్లో ఉన్న చిగురు మీద గ్రోత్ వచ్చిందని వచ్చారు. అది క్యాన్సర్ ఏమో అని తను భయపడుతున్నారు. సో అది క్యాన్సరా కాదా అన్న విషయంని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూసుకుంటే మనకిప్పుడు పంటి చుట్టూ గార పట్టేసింది. సో కాబట్టి ఫస్ట్ దానికి మనం క్లీన్ చేసేస్తున్నాం పన్నుని. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ గ్రోత్ ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ గ్రోత్ ఎందుకు వచ్చింది అంటే తను సరిగ్గా బ్రష్ చేసుకోకుండా పోవడం అనేది ఒక ముఖ్య కారణం. ఎందుకు చేసుకోవట్లేదంటే నోరు చిన్నది, నాకు లోపల వరకు బ్రష్ వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. సో అది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్. చిన్న హెడ్ ఉన్న బ్రష్ని తీసుకుంటే ఖచ్చితంగా లాస్ట్ పళ్ళు వరకు వెళ్తుంది. తర్వాత అది క్యాన్సర్ అయితే కాదు, తను సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్లే బ్యాక్టీరియా మొత్తం అక్కడ ఉండిపోయి పసుగా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాతే గ్రోత్ వచ్చింది. సో దానికి ఆయన కొద్ది రోజుల పాటు యాంటీబయాటిక్స్ వాడాడంట. అది వాడిన తర్వాత నొప్పి తగ్గిందని వదిలేశాడు. అక్కడ ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయింది. ఆ తర్వాత ఫైబ్రోబ్లాస్ట్ అనే గ్రోత్ సెల్స్ అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది హార్డ్ టిష్యూగా మారిపోయింది. సో దీన్ని ఎక్సిషన్ అంటారు, అంటే కట్ చేసి తీసేసామన్నమాట. దీన్ని అలాగే వదిలేస్తే బ్రష్ చేసిన ప్రతిసారి పెయిన్ వస్తుంది. ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. క్యాన్సర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఏదైనా అల్సర్ అలా వచ్చినప్పుడు మోర్ దాన్ 14 days హీల్ అవ్వలేదు అంటే కంపల్సరీ మీరు డెంటిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటివి రాకుండా చూసుకోవాలంటే ప్రతిరోజు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. మిర్రర్లో చూసుకొని ఎక్కడైనా చేంజెస్ వచ్చాయా, ఏది టంగ్, నెక్, లిప్స్, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ మొత్తం చూసుకోవాలి. పేషెంట్ మనతో ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. లేదు. ఇంట్లో మనిషి వచ్చినప్పుడు పక్కన చూసుకోవాలి కదా, అదన్నా ఇంటున్నారా? అది లేదు. మాకే ఒకసారి బాధ వస్తుంది. వ్యాపారం కాబట్టి అన్ని అమ్మాలా? అవును. Say no to tobacco. Subscribe us, friends.